టీ20 వరల్డ్ కప్ 2024లో బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, సంజు శాంసన్లు ఓపెనర్గా దిగారు. అందులో సంజు శాంసన్ 6 బాల్ ఆడి 1 పరుగు చేసి సైఫుల్ ఇస్లాం బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అలాగే రోహిత్ శర్మ 19 బంతులు ఆడి 1 సిక్స్ 2 ఫోర్లతో 23 పరుగులు చేసి మహమ్మదుల్లా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అలాగే రిషబ్ పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లు కొట్టి 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి తన్వీర్ ఇస్లాం బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అలాగే శివం దుబే 16 బంతుల్లో 1 సిక్స్తో 14 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అలాగే హార్దిక్ పాండ్యా 23 బంతులు ఆడి 4 సిక్స్లు 2 ఫోర్లతో 40 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 6 బంతులు ఆడి 4 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, సైఫుల్ ఇస్లాం, మహమ్మదుల్లా, తన్వీర్ ఇస్లాంలు తలో వికెట్లు తీశారు. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ జట్టు అందులోనే వికెట్లను కోల్పోయింది. సౌమ్య సర్కార్ 2 బంతులు ఆడి హర్షదీప్ బౌలింగ్లో కీపింగ్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత లితన్ దాస్ 8 బంతుల్లో 1 ఫోర్ కొట్టి 6 పరుగులు చేసి హర్షదీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్ అయ్యాడు. ఆ తర్వాత నజ్ముల్ హుసేన్ శాంటో 6 బంతులు ఆడి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత తౌహీద్ హృదయ్ 14 బంతులు ఆడి 1 ఫోర్తో 13 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో రవీంద్ర జడేజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓపెనర్ తాన్జిద్ హసన్ 18 బంతులు ఆడి 2 ఫోర్లతో 17 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సాకిబ్ అల్ హసన్ 34 బంతులు ఆడి 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కీపింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మహమ్మదుల్లా 28 బంతులు ఆడి 4 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. రిషబ్ హుసేన్ 5 బంతులు ఆడి 1 ఫోర్ సాయంతో 5 పరుగులు చేసి శివం దుబే బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జకీర్ అలీ మొదటి బాల్కే శివం దుబే బౌలింగ్లో సంజు శాంసన్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మెహదీ హసన్ 3 బంతులు ఆడి 3 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే తమ్జిద్ హసన్ సాకిబ్ 1 బాల్ ఆడి 1 పరుగుతో నాట్అవుట్గా ఉన్నాడు. మొత్తానికి బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా శివం దుబే 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.